హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరకొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఒకటి చెప్తాను. పొజిషనల్ స్ట్రాటజీ. 90% కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు, స్టాప్ లాస్ ఏంటి, అండ్ మీరు ఒకవేళ కనుక హిట్ అయిన ట్రేడ్స్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్ ఇస్తాయంటే దగ్గర మీకు 20% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంత హై స్ట్రైక్ రేట్ తోటి ఇంత పెద్ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే స్ట్రాటజీ ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అప్రిసియేషన్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి అలర్ట్స్ అండ్ మంచి స్ట్రాటజీస్ సంబంధించిన అప్డేట్స్ అలాంటివన్నీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం స్ట్రాటజీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఐడియా ఉంది కదా, అంటే మీకు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఐడియా ఉందనుకోండి, వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది. బట్ ఐడియా లేని వాళ్ళ గురించి అని ఫస్ట్ ఒక చిన్న బేసిక్ చెప్తాను నేను. ఏంటంటే ఆప్షన్స్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఒకవేళ 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఈ స్టాక్ని నేను వెళ్ళి కొందాం అనుకుంటున్నాను, కానీ ఒక 1 మంత్ తర్వాత నేను కొందామని ఫిక్స్ అయ్యాను. సో నేను ఇక్కడ వెళ్ళి ఏం కాంట్రాక్ట్ రాయొచ్చు అంటే 1 మంత్ తర్వాత కొంటాను, కానీ ఇప్పుడున్న ప్రైస్కే కొంటాను అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడున్న పర్సన్ ఎవరు అమ్ముతారు నాకు, అది ఈ రోజు ఉన్న ప్రైస్కి 1 మంత్ తర్వాత ఇస్తానని ఎవరు అమ్ముతారు నాకు అంటే, ఎవరైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, అంటే ఇప్పుడు 100 ఉంది కానీ 1 మంత్ తర్వాత ఇది 80కి పడిపోతుంది అని ఎస్టిమేషన్ చేశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ప్రాఫిట్ అని అనుకుంటాడు. ఆ 1 మంత్ తర్వాత నువ్వు కొన్నా కూడా నేను 100కి అమ్ముతాను, ఎలాగూ ప్రైస్ 80కి పడిపోతుంది, నువ్వు అప్పుడు నాకు మార్కెట్లో 80 నడుస్తున్నదాన్ని 100కి కొంటావు కాబట్టి నేను నీకు అమ్మేస్తాను అని చెప్పి అంటాడు. సో ఇది రైటర్ అనమాట. సో ఈ రెండు ఒపీనియన్స్ కలిసినప్పుడు కాంట్రాక్ట్ రాయడం జరుగుతుంది. అంటే ఒక బయ్యర్గా నేను వెళ్ళి 100 రూపీస్ స్టాక్ని 1 మంత్ తర్వాత ఇదే ప్రైస్ కొంటాను అని అగ్రిమెంట్ చేసినప్పుడు, ఈ పర్సన్ అంతకన్నా పడిపోవడానికి అవకాశం ఉంది కదా, 100కి అమ్మేద్దాం అనుకొని 1 మంత్ తర్వాత నేను నీకు అమ్ముతానని ఒక కాంట్రాక్ట్ రాసుకుంటాడు. ఈ ఇద్దరి ఒపీనియన్ కలిసినప్పుడు ఒక కాంట్రాక్ట్ రాయబడుతుంది. దాన్ని కాల్ ఆప్షన్ అంటారు. ఇప్పుడు కాల్ ఆప్షన్ అంటే ఏంటనేది అర్థమైంది కదా. సో ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో ప్రజెంట్ ప్రైస్ తర్వాత 1 మంత్ తర్వాత వచ్చి కొంటానన్నాను కదా, ఆ ప్రైజ్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. సో ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసినప్పుడు ఇప్పుడు 100 స్ట్రైక్ దగ్గర నేను కాల్ ఆప్షన్ అంటే ఏ కాంట్రాక్టో చెప్పాను కదా. సో 100 దగ్గర ఒక కాల్ ఆప్షన్ రాయబడింది. చాలామంది రాశారు అనుకుందాం. సేమ్ ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్లో అనుకోండి, మీ దగ్గర ఆస్తి ఉంటే మీ ఆస్తికి మీరు మాత్రమే రాయగలుగుతారు కదా. అంటే అమ్మాలనుకుంటే మీ ఎవరి దగ్గర ఆస్తి ఉంటే వాళ్ళే అమ్మగలుగుతారు కదా. సో అలాగే ఇప్పుడు ఈ 100 స్ట్రైక్ దగ్గర ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ మార్కెట్లో, సో మన దగ్గర ప్రాపర్టీ లేకపోయినా కూడా మనం అప్ఫ్రంట్గా మనీని టేబుల్ మీద పెట్టి ఆ కాంట్రాక్ట్ని మనం అమ్మడానికి అర్హత తెచ్చుకుంటాం. సో ఆ విధంగా చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ అమ్ముతున్నారో వాళ్ళ ఆస్తిని స్టేక్గా పెడుతున్నారు. అదే కొనేవాళ్ళు పెద్ద అవసరం లేదు, అంటే 1 మంత్ తర్వాత కొంటాను అని చెప్పి మనం కాంట్రాక్ట్కి చిన్న వాల్యూ ఇస్తాం, అంటే 10 రూపీసో 20 రూపీసో వాడికి పే చేసి 1 మంత్ తర్వాత వచ్చి మిగతా అమౌంట్ పే చేసి తీసుకుంటాం. సో వీళ్ళకి ఆప్షన్ బయ్యర్స్కి పెద్ద కన్విక్షన్ ఉండక్కర్లేదు. ఒకవేళ వీళ్ళు లాస్ అయినా కూడా లిమిటెడ్ మనీయే లాస్ అవుతారు. కానీ ఇక్కడ ఆస్తిని ట్రేడ్గా పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వీళ్ళు అనుకున్నది రాంగ్ అయితే ఆస్తి మొత్తం చీపర్ రేటుకి వెళ్ళిపోతుంది కదా. అంటే మీకు క్లియర్గా నీట్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి స్టేక్ పెద్దది, వాళ్ళు కోల్పోయేది, రైటర్స్ కోల్పోయేది పెద్ద అమౌంట్. కాబట్టి వాళ్ళు రాసే ముందు చాలా ఆలోచిస్తారు, చాలా పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసుకున్న తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలాగ మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో మనం చూస్తాం. ఇప్పుడు 100 స్ట్రైక్ దగ్గర 100 కాల్ ఆప్షన్ దగ్గర రైటర్స్ రైట్ చేశారు, బయ్యర్స్ కొన్నారు. మనం వీళ్ళ పర్స్పెక్టివ్లో చూద్దాం, రైటర్స్ పర్స్పెక్టివ్లో. ఎందుకంటే వాళ్ళ మనీ ఎక్కువగా డిప్లాయ్ చేయబడింది కాబట్టి వాళ్ళు రైట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే పర్స్పెక్టివ్లో మనం ఆలోచించామనుకోండి. ప్రైస్ 100 దగ్గరకు వచ్చిన వెంటనే వీళ్ళకి భయమైంది అనుకుందాం. నేను 100 దాటదనుకున్నాను, 100 దాటేలాగా ఉంది, ఒకవేళ దాటితే 1 మంత్ తర్వాత వచ్చి నా దగ్గర కాంట్రాక్ట్ కొన్న వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కాంట్రాక్ట్ని నేను మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి వాళ్ళకి అమ్మాల్సి వస్తుంది, కాబట్టి నేను లాస్ అవుతానేమో అని వీళ్ళు
ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఇంకో కాంట్రాక్ట్ చేయొచ్చు. 110 స్ట్రైక్ దగ్గర సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్ లాగే ఈ ఆస్తిని 110కి అమ్ముతామని ఇంకొకరి దగ్గర చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడ లాస్ అయినా మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది అని. ఇక్కడ వీళ్ళు ఒకటి ఎస్టిమేషన్ ఏం వేస్తున్నారు, పైకి వెళ్తే వెళ్ళొచ్చు, 100 అనేది దాటదు అనుకున్నాను, ఇప్పుడు కొంచెం పైకి జరుగుదాంలే 110 దాటది ఈసారి అనుకున్నారు. మళ్ళీ ప్రైస్ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లాస్ వస్తుంది అని ఫిక్స్ అయ్యి పైకి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భయం స్టార్ట్ అయింది అనుకోండి, 110 దగ్గర నుంచి 120 దగ్గరికి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. 120 దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రైస్ దాటిన అంటే ఒకసారి నేను ఫెయిల్ అయ్యాను, రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాను, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వను అని పైకి షిఫ్ట్ చేసుకున్నారు. కానీ ప్రైస్ మళ్ళీ 120 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు కంటిన్యూస్గా ఎన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, 1, 2, 3 టైమ్స్ ఫెయిల్ అయ్యారు. అంటే రైటర్స్ జనరల్గా మీరు పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ ద టైం వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి టైముల్లో కూడా అంటే రైటర్స్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే మార్కెట్లో పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రైటర్స్ అంతా అన్వైండ్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి భయంతో ఈ 120 స్ట్రైక్ దగ్గర, 110 స్ట్రైక్ దగ్గర, 100 స్ట్రైక్ దగ్గర ఆప్షన్స్ ప్రైస్ ప్రీమియం చాలా హ్యూజ్గా షూటప్ అవుతూ ఉంటుంది. సో ఇలా మార్కెట్లో పెద్ద మూమెంటం బేస్డ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపెట్టాలి? సో మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీ చెప్పాను కదా, ఇప్పుడు ఇలా ఏదైనా ఆప్షన్లో ఏదైనా ఒక కాంట్రాక్ట్లో జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం ముందుగానే కనిపెట్టగలిగాం అనుకోండి, ఓకే ఇక్కడ రైటర్స్ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి మారిపోతున్నారు, వాళ్ళ వ్యూ కంటిన్యూస్గా రాంగ్ అయిపోతుంది, ఇక్కడ పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం ఉంది అని మనం కనిపెట్టాలి అంటే 185 డెరివేటివ్ స్టాక్స్లో ఎవ్రీ స్టాక్కి వెళ్ళి గత 20 సెషన్స్ 25 సెషన్స్ నుంచి రైటర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ స్ట్రైక్ దగ్గర ఉన్నారు, వాళ్ళు షిఫ్ట్ అయ్యే పొజిషన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అవుతున్నారా, లేదా వాళ్ళు జస్ట్ కాంట్రాక్ట్ని అన్వైండ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారా అనే విషయాన్ని మనం అనలైజ్ చేస్తూ ఏదో ఒక స్టాక్ దగ్గర మనం ఆగి ఏదైనా ఒక స్టాక్లో ఇలాంటి క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే మనం అందులో పార్టిసిపేట్ చేసామనుకోండి, హ్యూజ్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత హ్యూజ్ అంటే 20% నుంచి 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే షార్ట్ టైం 1 వీక్ 2 వీక్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చూడడానికి ఇంత కాంప్లెక్స్గా ఉంది కదా, ఎలా కనిపెడతాము, అంత డేటాని నేను ఎలా అనలైజ్ చేసి ఏ స్టాక్లో ఇలాంటి మూమెంట్ జరుగుతుంది, ఎక్కడ భయపడి షిఫ్ట్ అవుతున్నారు అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే దానికి సొల్యూషన్ ఏంటంటే డెల్టాబుల్ ట్రేడ్స్ యాప్. ఈ డెల్టాబుల్ ట్రేడ్స్ యాప్ ఏదైతే ఉందో ఇది మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ అండ్ ఇందాక చెప్పినటువంటి కొత్త టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో అది స్కాన్ చేస్తూ చెక్ చేస్తూ మన ఆ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని ఏ స్టాక్లో ఇలాంటి మూమెంట్ జరుగుతుందో అలర్ట్ లాగా ఇస్తుంది. అది ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్కి అవైలబుల్గా ఉందా అంటే అవైలబుల్గా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది, కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ 2 to 3 మంత్స్లో రీటైల్ ట్రేడర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 2 to 3 మంత్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఇప్పుడు ఇందాక చెప్పిన అలర్ట్ ఏదైతే ఉందో అది మనం ఏదైనా స్టాక్లో అలాంటి అలర్ట్ వచ్చినప్పుడు నేను మీకు అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతే ఎలాంటి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది. మోర్ దాన్ 90% ఆఫ్ స్ట్రైక్ రేట్ మనకు ఉంది. మీరు చూసుకోండి, లాస్ట్ 2 మంత్స్ నుంచి మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నామో ఇలాంటి అలర్ట్స్ అవి ఎలా పర్ఫామ్ చేసాయనేవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. మళ్ళీ మీకు ఇది యాప్గా మీకు రీటైల్ ట్రేడర్స్కి ఇచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి హ్యూజ్ డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అలర్ట్ని ఎలా ఇస్తాము అంటే షిఫ్ట్ ఇన్ కాల్ ఆప్షన్ బ్యాండ్. అంటే ఇప్పుడు నేను హిండాల్కో అని ఉందనుకోండి, హిండాల్కో స్టాక్లో షిఫ్ట్ ఇన్ కాల్ ఆప్షన్ బ్యాండ్ అనే ఒక అలర్ట్ వచ్చింది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ
కాల్ రైటర్స్ ఒక స్ట్రైక్ దగ్గర నుంచి ఇంకొక స్ట్రైక్కి ప్రైజ్కి భయపడి వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ పెద్ద మూమెంటం రావడానికి అవకాశం ఉంది అనేది మనం ఈ అలర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే, ఇలా ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకోండి. బుల్ కాల్ స్ప్రెడ్ ఎలా వేస్తారంటే, ప్రైజ్ ఇప్పుడు ఎక్కడ నడుస్తుందో, అంటే మన అలర్ట్ వచ్చిన టైంకి ప్రైజ్ ఎక్కడ ఉందో ఆ ప్రైజ్కి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైజ్ని, అంటే ఏటీఎం స్ట్రైక్ అంటాం కదా, సో ఏటీఎం స్ట్రైక్ని అండర్లయింగ్ ప్రైజ్ ఎక్కడుందో దానికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైజ్ని కొనేసి ఒక 3 స్ట్రైక్స్ ఎబో కాల్ ఆప్షన్ని అమ్మేయండి. బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. సో మీకు 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యడానికి ముందు పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసి మార్కెట్లో ఇంతకుముందు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది ఆ విధంగా ట్రేడ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు రియల్ మనీని పెట్టండి తప్ప ముందు మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా రియల్ మనీని అందులో పెట్టేసి పార్టిసిపేట్ చేసి లాసెస్ అయితే తీసుకోవద్దు. సో మళ్ళీ ఇలాంటి స్ట్రాటజీ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.